జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. శని ప్రభావం అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. అయితే జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం శని ఎప్పుడు చెడు ఫలితాలనే ఇవ్వడు. వ్యక్తి చేసిన కర్మలను బట్టి ఫలితాలను అందించే గ్రహంగా శనిని భావిస్తారు. ఈ నేపథ్యంలో జూలై 27 నుంచి శని గ్రహం వక్ర గమనంలో సంచరించనున్నాడనే వార్త జ్యోతిష్య వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న శని వక్రగమనంలోకి వెళ్లడం వల్ల కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపనున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్న రాశుల వారికి ఈ కాలంలో మంచి చెడు ఫలితాలు రెండు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ఈ ప్రభావం ఆగస్టు నెల వరకు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని చివరి దశ కొనసాగుతోంది. ఈ సమయంలో శని వక్రగమనం కారణంగా ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడే సూచనలు ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల కుటుంబ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. మేషరాశి వారికి ఏలినాటి శని తొలి దశ కొనసాగుతోంది. ఈ రాశి వారికి పెద్దగా ఇబ్బందులు లేకపోయినా వ్యాపార పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అదే సమయంలో మహిళలకు అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉందని, ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని అంటున్నారు. మీనరాశి వారు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని జ్యోతిష్య వర్గాలు చెబుతున్నాయి. ఏలినాటి శని ప్రభావంతో పాటు శని వక్రగమనం కారణంగా ఆర్థిక ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ విభేదాలు వంటి అంశాలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు. అయితే జ్యోతిష్య ఫలితాలు వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడినవని, వాటిని ఖచ్చితమైన భవిష్యవాణిగా కాకుండా ఒక సాధారణ జ్యోతిష్య విశ్లేషణగా మాత్రమే పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం శని వక్రగమనానికి సంబంధించిన ఈ అంచనాలు జ్యోతిష్య ఆసక్తి గల వారిలో చర్చనీయాంశంగా మారాయి.